మ్యామ్ ఏ రిలేషన్షిప్లో అయినా ఎన్ని రిలేషన్షిప్లో డిసగ్రిమెంట్స్ వస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎలా హ్యాండిల్ చేయాలి? డిసగ్రిమెంట్స్ వచ్చినప్పుడు అంటే రూపా ఇద్దరిలో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు యూజువల్గా ఆర్గ్యుమెంట్స్. ఎవరో ఒకళ్ళు పక్క నుంచే ముందు అన్హ్యాపీనెస్తో స్టార్ట్ అవుతుంది ఆర్గ్యుమెంట్ అనేది. తప్పొప్పులు ఎవరియో పక్కన పెట్టేద్దాం. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్. అసలు ఫస్ట్ అవతల వాళ్ళు బాగా అప్సెట్గా ఉన్నారని తెలిసినప్పుడు యువతల వాళ్ళు కొంచెం కామ్గా ఉండి అవతల వాళ్ళని మాట్లాడగలిగిందంతా మాట్లాడనిచ్చి ఇది ఎట్లాగైనా సాల్వ్ చేయాలి అన్న ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్తో ఉంటే ఆర్గ్యుమెంట్స్ వర్స్ట్ అవ్వవు. సో ఇప్పుడు నేనే విన్ అవ్వాలి ఆర్గ్యుమెంట్లో, నాదే కరెక్ట్ అని చెప్పి జస్టిఫై చేసుకోవాలని ఇద్దరు ట్రై చేశారనుకో, ఇట్ గెట్స్ వర్స్. ఒకసారి అసలు ఈ విపరీతమైన సిచ్యువేషన్స్కి కూడా యా. సో అట్లీస్ట్ వన్ పర్సన్ షుడ్ స్టే కామ్. అవతల వాళ్ళది బీ ఏ గుడ్ లిజనర్. ఎప్పుడు కూడా గుడ్ లిజనర్స్కి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు దే ఆర్ వెరీ స్మార్ట్. సో బీయింగ్ ఏ గుడ్ లిజనర్ యూ సాల్వ్ హాఫ్ ద ప్రాబ్లమ్స్. సో ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకుండా నేనే రైట్ అని చూపించుకోకుండా అవతల వాళ్ళే కరెక్టు అన్న ఒక ఇంప్రెషన్ ఇస్తా, ఓకే ఫైన్ యాక్సెప్టెడ్, ఓకే ఓకే చూసుకుందాం, ఇంకా జరగకుండా చేద్దాం, ఓకే ఫైన్, అట్లా ఆ సిచ్యువేషన్ని ఒక సైక్లోన్ని కామ్ డౌన్ చేసే సిచ్యువేషన్ తెచ్చుకుని ఆ తర్వాత వన్స్ ఇద్దరు నార్మల్ అయిపోయిన తర్వాత యూ పుట్ ఫార్వర్డ్ యువర్ థింగ్స్. మొన్న నువ్వు ఇట్లా మాట్లాడావు, ఈ రీజన్ వల్ల నేను ఇలా చేశాను, ఈ రీజన్ వల్ల ఇలా జరిగింది చెప్పే పద్ధతిలో కూడా కొంచెం అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ గొడవ పడే టైంలో సైలెంట్గా ఉండి ఇంకొక రోజు ఇంకొక టైంలో ఇద్దరు కామ్గా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఆర్గ్యుమెంట్ కోసం కాకుండా ఎక్స్ప్రెస్ చేయటానికి నీ సైడ్ స్టోరీ చెప్పడానికి యూస్ చేసుకుని దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, ఇందువల్ల ఇలా చేయాల్సి వచ్చింది, ఇందువల్ల ఇలా జరిగింది, మేబీ ఐఎమ్ రాంగ్, యు ఆర్ రైట్, ఓకే ఇంకోసారి జరగకుండా చూసుకుందాం, లేదు ఆ రోజు నేను ఇలా చేయటానికి నా సిచ్యువేషన్ ఇది. ప్రతిసారి మనం అపాలజైజ్ చేయక్కర్లా, కానీ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఒకళ్ళు కామ్గా ఉండి ఆ సిచ్యువేషన్ని ఒకరికి ఇచ్చేయాలి, దాని పవర్స్ అంతా ఒకరికి అప్పచెప్పేసి మనం కామ్గా ఉంటే థింగ్స్ విల్ సెటిల్ డౌన్. సో డిసగ్రిమెంట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి రూపా, ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ రీజన్. ఎవరు కూడా ఇది తప్పు అని తెలిసి తప్పు చేయరు. వాళ్ళకి అది ఆ టైంలో కరెక్ట్ అనిపించినప్పుడు చేస్తారు, తర్వాత కొందరు రియలైజ్ అవుతారు, కొందరు ఇంకా అది కరెక్ట్ అని అనుకుంటారు. మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే అర్థం చేసుకుంటూ ఆగిపోతూ ఉంటే అవతల వాళ్ళు ఇంకా ఇంకా డామినేట్ చేసేలా ఉంటే అలా కాదు రూపా, ఆ సిచ్యువేషన్లో అవతల మనిషి ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా నేను ఉండమంటున్నా, తనే కరెక్ట్ అని చెప్పమంటలా. ఆ సిచ్యువేషన్లో లెట్ ద అదర్ పర్సన్ ఎక్స్ప్రెస్ దేర్ గ్రీవ్. వాళ్ళు ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారో చెప్పనిచ్చి వాళ్ళు కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత మీ సైడ్ స్టోరీ యూ నీడ్ టు టెల్ అంటున్నా. ఎప్పుడు వాళ్ళ కాకపోతే రేపు లేకపోతే సాయంత్రమో లేకపోతే 2 డేస్కో 3 డేస్కో అవతల మనిషి వినే పొజిషన్లో ఉన్నప్పుడు తప్పకుండా మన సైడ్ ఆఫ్ ద థింగ్ వాళ్ళకి చెప్పే తీరాలి. దాన్ని గ్రాంటెడ్గా ఎవరు తీసుకోలేరు. జస్ట్ వాళ్ళకి కోపం వచ్చింది కదా అని చెప్పి ఆ నిమిషంలో సైలెంట్ అవ్వాలంటున్నాను, కానీ ఎప్పుడు వాళ్ళే కరెక్ట్, నువ్వు ఎప్పుడు నా మీద అరువు అని చెప్పమంటలా. సో సిచ్యువేషన్ అప్పటికప్పుడు కామ్ డౌన్ చేయడానికి ఒకళ్ళు బీ ఏ గుడ్ లిజనర్ అండ్ కామ్ ద సిచ్యువేషన్. తర్వాత యు బీ యువర్ సెల్ఫ్, యు ఎక్స్ప్రెస్ టు ద పర్సన్ యువర్ ఓన్ రీజన్స్, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది. తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఆర్గ్యుమెంట్ కాకుండా డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ ఒక సొల్యూషన్ వస్తుంది. సో దట్స్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్ ఎ రిలేషన్షిప్ ఇన్ కపుల్స్. రైట్.